ఒరే మధు, ఈ కుర్తి తీసుకుని బయట ఆవుకెళ్ళి పెట్టేసి రారా. సారీ మదర్, ఆటికి మాకు జాతి విభేదాలు వచ్చాయి. వాటి మొహం చూడదలుచుకోలేదు కాబట్టి నువ్వే వెళ్ళి పెట్టి. ఏది నా వైపు చూసి చెప్పు. మెడ సహకరించకటి చూస్తున్నానే, నీకు భయపడి కాదు, ఎక్కువ ఊహించుకోకు. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి పెట్టరా. దాని బదులు పాముకు పాలు పోయమని చెప్పు. నరసింహ సినిమాలో రజనీకాంత్ లాగా పొట్టలో చెయ్యి పెట్టి స్పూన్ తో తాగిస్తాను పాలు. అంతేగాని ఆవు కుడితి పెట్టు గింజి పెట్టు అని నన్ను బలంతో పెట్టకు. ఐ హేట్ కౌస్, ఐ లవ్ డాగ్స్. నేను రాత్రి అయ్యేటో చేసేస్తాయని భయపడ్డాను, కానీ ఆవులే చేసే మొత్తం. ఏంట్రా మాటలు, కళ్ళు పోతే లంపలేసుకో. ఆవంటే ముక్కోటి దేవతలు కొలియున నిలయం. అలాంటి గోమాతకి అన్నం పెట్టం పుణ్యం వద్దంటూ మహాపాపం. ఆహా, ముక్కోటి దేవతలు కొలువై ఉన్నప్పుడు ఇలా మిగిలిపోయినవి పాసిపోయినవి పెడతారా? గుళ్ళో దేవతలకు పెట్టినట్టుగా పులిహార బూర్లు పాయసాలు పెట్టచ్చు కదా. ఖర్చుతో కూడిన పని కదా, కష్టంగానే ఉంటదిలే. అందుకే అందరిలోని మిగిలిపోయినవన్నీ గిన్నెలో వేసో మూత దగ్గర పెట్టి పుణ్యం అని వాటి మూత దగ్గర పెట్టి ఫీల్ అయిపోతుంటారు. యాకాశ వస్తే దాని చుట్టూ తిరిగేస్తారు, అదే మనకాశ వస్తే 2 కొట్టిసి తగిలేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే చెప్తున్నాను కదా నాన్నగారు. ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, మన మధ్యలో ఆవులు ఉన్నాయో ఆవుల మధ్యలో మనం ఉన్నావో తెలుస్తుంది. ఏంట్రా ఇన్ని ఆవులున్నాయి? అదే కదా నేను చెప్తున్నాను, మన ఈది నిండా ఆవులే. సుబ్బారావు గారు చూసారా? చూశానండి. ఈ ఆవులన్నీ ఎవరివో నాకు బాగా తెలుసు. పదండి వెళ్ళి మాట్లాడేసి వద్దాం సరదాగా. ఏమయ్యో, ఆవులు నీవే కదా? అవునండి. ఆ తెల్లవి అయితే 40,000, ఈ మచ్చలవి అయితే 50,000. మేము కొనడానికి రాలేదయ్యా, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సరదాగా. నీ ఇష్టానికి నువ్వు వాటిని అలా రోడ్డు మీదకి వదిలేసావు. అదేదో పాకలో పెట్టి గడ్డి గట్టా పెట్టి పెంచొచ్చు కదా సరదాగా. ఏటండి పెట్టేదే? ఆల్రెడీ ఒక్కదాని మీద ఏళ్ళకి ఏళ్ళ మదుపు పెట్టుకున్నాను. తీరా చూస్తే సూలు లేదు పాలు లేవు. అలాంటి వాటిని పాకలో పెట్టుకుని మేపితే అదొక బొక్క. ఏం మనిషివయ్యా నువ్వు సరదాగా? పాలు ఇవ్వలేదని నోరు లేని పశువులు రోడ్డు మీదకి వదిలేస్తావా? రేపు పొద్దున నీ పిల్లలు కూడా ప్రయోజకులు అవ్వకపోతే ఇలాగే వదిలేస్తావా? వీటితో మా పిల్లల్ని పోలుతారేటండి? మాటలు తినగా రానియండి. నోరు లేని జంతువు బాధను పట్టించుకోని వాడివి నీకు మర్యాద ఇచ్చేదేంటయ్యా? అప్పట్లో హిందూ సంప్రదాయంలో ఆవు ఇంట్లో తిరిగితే 4 కాళ్ళ లక్ష్మీదేవి వచ్చిందని సంబరపడిపోయేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు గోమాతను వ్యాపార వస్తువులా చేసి పారేశారు. డబ్బున్న వాడికి విలువిస్తున్నాం సరదాగా, మిగతా వాటిని విసిరేస్తున్నాం. చివరికి అవి ఏ బీఫ్ సెంటర్లలోనో పాడుబడ్డ బావుల్లోనో విగత జీవులు అయిపోతున్నాయి సరదాగా. ఒకప్పుడు ఆవు నుంచి వచ్చే వ్యర్థాన్ని కూడా అర్థవంతంగా ఉపయోగించుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మన స్వార్థం వల్ల దాని వాసన కూడా చూడలేకపోతున్నామండి. బ్రతకడం కోసం వ్యాపారం చేయొచ్చు గాని బ్రతుకులతో వ్యాపారం చేయకూడదయ్యా. ఇలా నువ్వు రోడ్డు మీదకి వదిలేసింది ఆవును మాత్రమే కాదయ్యా, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా. నా దగ్గర ఒక ఉపాయం ఉంది సరదాగా, రండి చెప్తా. ఇక నుంచి వీటి సంరక్షణ మనది. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయండి. ఇప్పుడు వీటిని చూసుకోమంటే ఎలాగా? ఇబ్బంది పడుతున్నాం కదా అని ప్రతిదాన్ని తొలగించుకోకూడదు, కలిగించుకొని పరిస్థితిని చక్కబెట్టాలి. మీరొచ్చి వీటికేం స్నానాలు చేయించక్కర్లేదు, వీటి ముడ్డి గడగక్కర్లేదు. ప్రతిరోజు వీటికి పెడదాం అనుకున్న కుడితైనా గంజైనా తీసుకొచ్చి ఈ కుండీలో వేయండి. మీ వాళ్ళతో పాటే ఇవి ఉన్నాయని గుర్తుంచుకొని ఏవో ఒకటి తెచ్చి పెడుతూ ఉండండి, మీకే పుణ్యం. ఇవేవి కావాలని మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు. మన పిల్లలనైనా 10 రోజులు పెంచి రోడ్డు మీద వదిలేస్తే ఎలా తయారవుతారు? ఇవి అంతే, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాయి. పక్క ఇళ్ళ వాళ్ళకే ఒక్క నిమిషం కూడా పడదు. అలాంటిది వీటిని వెళ్ళగొట్టినా సరే మన అనుకోని మళ్ళీ మన ఇంటికే వస్తాయి. ఇవి జంతువులు మాత్రమే కాదండి, మన సంస్కృతి, మనమే కాపాడుకోవాలి. ఆవు మూత్రాన్ని ఔషధంగా భావించి తాగిన దేశం మంది. ఇప్పుడు ఇదే దేశంలో ఆవు పాలు తాగడానికి భయపడుతున్నాం. ఒరే సురేష్, వీధి మీద పడి తిరగడం అయిపోయిందా? ఇంకో 2 ఈదులు బ్యాలెన్స్ ఉండిపోయి నువ్వు వెళ్ళి కవర్ చేస్తావా? రే, ముందు పొట్లాలు కడితే కానీ లోపలికి రా. 1/2 కేజీ పంచదార కట్టు ముందు. తర్వాత మినపప్పు 30 కేజీ కట్టు. అయిపోయింది. అలా సర్ఫ్ ప్యాకెట్ ఒకటి పెట్టు. సరే ఆగు. అందట్లేదే. ఒరే సురేష్, అంత పెద్ద స్టూల్ ఉంది కదరా, కళ్ళ కనిపించడం లేదేట్రా నీకు? ఎగిరి తీయాల్సినంత కష్టం ఏంటొచ్చింది? చూడు ఆ సామాన్లన్నీ ఎలా పడిపోయా. అవునయ్యా, కష్టమే వచ్చింది. ఎవ్వరికి కనిపించని కష్టం. కొన్నిసార్లు రాత్రులు కన్నీరు
బొక్కలు బరువైపోయి కష్టం వచ్చింది. ఎందుకు నాన్న నన్ను ఇంత పొట్టిగా కన్నావు? మీరంతా బాగానే ఉన్నారు కదా, నేనే ఎందుకు పొట్టిగా ఉన్నాను? బయటికి వెళ్తే ఒకడేమో పొట్టు పొడంకాయ పొయ్యిలో వంకాయ అంటాడు, ఇంకొకటి వచ్చి బుడతడు దొండకాయ అనుపమ నా గుండెకాయ అంటాడు. వీటి నుంచి తేరుకునే లోపు ఇంకో పిలిపిత్రిగాడు వచ్చి తమ్ముడు అమ్మఒడి డబ్బులు ఏడ్ చేసావు అడుగుతాడు. పక్కింటి ఆంటీ పిలిచి క్యాలెండర్ లో డేట్ పెరుగుతుంది కానీ నువ్వు పెరగట్లేదని స్టంట్ తప్పుతుంది. అసలు బారసాల్లో నా పేరు సురేష్ అని పెట్టారా బుడతడని పెట్టారని డౌట్ వస్తుంది అయ్యా. సబ్కా మాలిక్ ఏక్ హే కానీ సబ్కా రాతులు ఎత్తులు ఏక్ నహీ హే అనే సంగతి మీద ఇంగిత జ్ఞానం కూడా లేకుండా హేళన చేస్తున్నారు నాన్న. ఒరే సురేష్, ఇదా నీ బాధ? నేనింకా ఏదో అనుకున్నాను కదరా. గొంతు చించుకొని ఇంత డైలాగ్ చెప్తే నీకు నవ్వులాడుకుందా? ఒరే సురేష్, నువ్వు పుట్టినప్పుడు ఐసీయూలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే తల తాకట్టు పెట్టైనా సరే నిన్ను బతికించాలని అనుకున్నావు. అప్పుడే మనకున్న ఎకరం పొలం అమ్మేసి నిన్ను కాపాడుకోగలిగాం. నువ్వు ఉంటే చాలు అనుకున్నావురా. ఎలాగున్నావని ఎప్పుడూ ఆలోచించలేదు. మన బుద్ధి కొరతగా ఉంటే బాధపడాలి కానీ మనం పొట్టిగా ఉన్నామని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదురా. దశావతారాల్లో వామనుడిగా జన్మించి ఆకారం వైకల్యం కాదని గణత చెప్పిన నేలరా ఇది. మరీ పురాణాల్లోకి వెళ్ళి చూడటం ఎందుకు? నిన్న మొన్న చరిత్రలు చూసుకుంటే బ్యాట్ అంత ఎత్తులేడని ఎక్కిరించిన వాళ్ళే క్రికెట్ కి దేవుడని కొలుస్తున్నారు. ఆ కిమ్గాడు ఎంత ఉంటాడ్రా, ఒక దేశాన్నే గడగడలాడిస్తున్నాడు. నిజానికి పొట్టోలు పొట్టేలు పౌరుషానికి ప్రతిరూపాలు. ఇవన్నీ వదిలేసి పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏట్రా? తోటోడు తొడ కోసుకున్నాడని మనం మెడ కోసుకుంటామా ఏటి? ఎల్లా పని చూడరా. మొన్నేమో గీత, ఈ రోజేమో మా నాన్న ఏటేటో చెప్పి ఏదేదో చేసేస్తున్నారు. గీత అనగానే గీత కాల్ చేస్తుంది. హాయ్ గీత. హాయ్ సురేష్, ఎక్కడున్నావు? నేనా? ఎక్కడున్నానో తెలియట్లేదు గీత, మొత్తం చీకటిగా ఉంది. అదేం సురేష్, ఏమైంది? ఏమో గీత, మొత్తం చీకటిగా ఉంది ఇక్కడంతా. అవునా? పక్కన ఎవరు లేరా? అసలు నాకేం కనిపించడం లేదు గీత. అయ్యో సురేష్, పోనీ సౌండ్లు ఏమైనా వినిపిస్తున్నాయా? లబ్ డబ్ అనేది సౌండ్ వస్తుంది గీత. లబ్ డబ్ ఏంటి సురేష్? ఏమో గీత, నీ గుండెనే అడుగు చెప్తాది. అబ్బా సురేష్, కాసేపు టెన్షన్ పెట్టేసావు కదా నన్ను. షాప్ లోనే ఉన్నాను గీత, చెప్పు. అవునా? సరే ఆగైతే, నేను నా ఫ్రెండ్స్ తో బయటకు వచ్చాను, అందరు కలిసి మీ షాప్ దగ్గరికి వస్తాం. షాప్ గా? మా షాప్ కింద గీత, మా షాప్ లో లేడీస్ సామాన్ లేట్ ఉండవు. అయ్యో సురేష్, నేను షాపింగ్ రావట్లేదు, నేను చూడడానికి వస్తున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నేను పరిచయం చేసినట్టు ఉంటది కదా, అందుకే అందరు కలిసి వస్తున్నాం. అంటే గీత, ఇక్కడ ఫుల్ కస్టమర్స్ ఉన్నారు, మళ్ళీ మీ అందరూ వచ్చాక మీ ఫ్రెండ్స్ టైం ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు హట్ అవుతారేమో. పర్వాలేదు సురేష్, వాళ్ళు ఏమనుకోరు, ఒక్కసారి కనిపించు చాలు. అబ్బా, ఇప్పుడు తీసుకొస్తుంది ఫ్రెండ్స్ ని. అమ్మో, వచ్చారు. ఇదిగో సురేష్, వీలే నా ఫ్రెండ్స్. ఆ అమ్మాయి పేరు జాను, ఈ అమ్మాయి పేరు సోను. మరి ఆ అమ్మాయి పేరేటి? పేనా? సురేష్. ఊరికే సరదాగా అన్నాను గీత, సారీ. హాయ్. నన్నే పేన్ అంటాడా? ఈడితో ఒక ఆట ఆడుకుంటా చూడండి. ఇంతకీ ఎవడే గీత వీడు? మీ తమ్ముడా? తమ్ముడా? హే, చెప్పాను కదా తన నా బాయ్ ఫ్రెండ్. ఒసే నువ్వు ఇట్రా. ఒసే, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా? ఈడు నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? అసలు నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి? ఇప్పుడు ఈ పొట్టోని పెళ్లి చేసుకుని కొట్లో కూర్చొని పొట్లాలు చుట్టుకుంటావా? ఆపండి. మీరు తన హైట్ స్టేటస్ చూస్తున్నారు, నేను తన మనసుని చూస్తున్నాను. ఓ గాడ్, ఈ మనసు ఇదంతా బుల్షిట్ గీత, జస్ట్ బీ ప్రాక్టికల్. మీకు ఇదంతా అలాగే అనిపించొచ్చే, అందరు మీలాగా ఆలోచించబట్టే ప్రేమ కూడా ఒక క్యాలిక్యులేషన్ అయిపోయింది. మా ఇంట్లో కోట్లు డబ్బున్నా 4 సార్లే తింటాను, ఇక్కడ తిని కొట్లో కష్టపడుతున్నా ఆ 4 సార్లే తింటాడు. నాకింట్లో కోట్లు రావాల్సిన లేదే, నా కంట్లో ఒక నీళ్ళు రాకుండా ఉంటే అదే చాలు. మీ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ పబ్బులకి పార్టీలకి పార్కులకి తీసుకెళ్తే అదే ప్రేమ అనుకుంటున్నారు మీరు. అయినా నా దగ్గర కోట్లున్నా కొట్లో ఉన్నా సురేష్ నా దగ్గర ఉంటే చాలు అనుకుంటాను నేను. అయినా మీకు మా ప్రేమ అర్థం కాదులే, మిమ్మల్ని తీసుకుని రావడం నాది తప్పు. అయ్యో సారీ గీత, సారీ సురేష్. ఒసే, ఇంకా ఏం చూస్తారు, పదండి. సురేష్, వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను సురేష్. పర్లేదులే గీత, ఇవన్నీ నాకు అలవాటు అయిపోయి. నువ్వేం ఫీల్ అవ్వకు సురేష్, ఎవరేమన్నా. గీతోపదేశం అయ్యాక జ్ఞానం రాకుండా ఉంటదా గీత? అయినా కన్న వాళ్ళకి కట్టుకోబోయే వాళ్ళకి లేని బాధ దారిని పోయే కాకునింతం వాళ్ళంటే ఏంట్లే. అలా ఉండాలి.
దట్స్ మై సురేష్. ఓకే నేను ఉంటాను. బాయ్ బాయ్ గీత. సార్ కొరియర్. ఒరే సురేష్, మళ్ళీ ఏట ఆర్డర్ పెట్టావురా? పార్సల్ వచ్చిందట. ఏట్లేదులే. ఒరే తమ్ముడు పేమెంట్? అవన్నీ ఆన్లైన్ లోనే అయిపోయా అన్న. అర్జెంట్ గా పార్సల్ ఇవ్వు. ఏటుందరా సురేష్ అందులోని? పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడేటి? ఎంత అలాగైపోయావురా సురేష్? అంగ పారు, ఒకసారి కింద చూడు నాన్న. అమ్మ నాన్నగారు ఎంతకు వస్తారే? ఎందుకురా? ఎంతకు వస్తారు చెప్పు. వచ్చేస్తానారు ఒక పావుగంటలో. ఏరా గడపకు అడ్డంగా గేదెలా నుంచున్నావు? వచ్చారా? ఎంత అన్యాయం చేస్తావు? ముద్ద ఎలా దిగుతుందిరా అన్నగారు మీకు? గుద్దు మెత్త అంతానే అదవా. ముందేటైందో చెప్పు. లాగేశారా? అందరి దగ్గర బియ్యం లాగేశారా? ఇంకెందుకు, నేను తెచ్చిన బియ్యాన్ని కూడా పాలిష్ కొట్టి తెచ్చేయండి. ప్రతి నెల అదే చేస్తున్నాను కదరా. ఎంతవరకు మా నాన్న కక్కుర్తిగాడే గానీ అంతో ఎంతో ఖచ్చితంగా ఉంటాడు అనుకున్నాను. మీరు కూడా ఇంత పెద్ద అవినీతిలో ఆవు పాలు పంచుకుంటారు అనుకోలేదు నాన్నగారు. మీరేదో పెద్ద సత్య హరీష్ జయరాజు అనుకున్నాను నేను. కనీసం సత్య ఎస్ఎస్ తమ్మని కూడా కాదు మీరు. మీ అమ్మాయి గానీ బతుకుంటే మీకు అన్నం పెట్టదు నాన్నగారు. తోలు తీసేస్తాను ఎదవా. ఛాన్స్ దొరికింది కదా అని వంక టెంకర్ గా మాట్లాడుకో. అసలు ఏం జరిగిందో చెప్పు. ఇన్ని రోజులు మీరు మిల్లులో కష్టపడి అమ్మకి నాకు అన్నం పెడుతున్నారు అనుకున్నాను. కానీ మీరు అన్యాయం పెడుతున్నారు నాన్నగారు. అన్యాయం పెడుతున్నారు. కోటా బియ్యాన్ని బ్లాక్ లో కొండబెట్టిన నాన్నగారు. అది ఎంత అన్యాయం. అది అన్యాయం అని నాకు తెలుసురా. కానీ ఏం చేయగలం? నేను అక్కడ పని చేస్తున్నాను. వాళ్ళు చెప్పిన పని చేయక తప్పదు. కాదు కూడదు అంటే నన్ను పనిలోంచి తీసేస్తారు. నా ప్లేస్ లోకి ఇంకొకటి వస్తాడు. అది మాత్రం ఆగుతుందా? అలాంటప్పుడు మనం పోరాడు ఏం ప్రయోజనం? ఇవాళ రోజున కోట్లు సంపాదించిన దగ్గర కూడా కోటాగాడు ఉంటుందిరా. అవినీతి గురించి నలుగురు కలిసి మాట్లాడుకోగలరు గానీ నిర్మూలించలేరు. అది ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. అందుకే నేను పాలు పంచుకున్న పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రతి నెల మన రేషన్ బియ్యాన్ని పేదాళ్ళకి పంచేస్తున్నాను. అయినా నువ్వు ఇంత బాధ్యతగా మాట్లాడతావు అనుకోలేదురా. నీలో కూడా మార్పు వస్తుంది. ఏమే మనవాడు మారుతున్నాడే. మీ పొగడతలను కొన్ని మీ పాకెట్లోనే ఉంచుకోండి. ఎందుకంటే దీనికన్నా అదిరిపోయే పని ఒకటి చేశాను. ఏం చేసావురా? మీ మిల్లు మీద మీ మేనేజర్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. సాక్షుల కింద మీది నాది అమ్మది హెచ్డి ఫోటోలు పంపించాను. పొద్దున దొంగడు పడినట్టే రేపు జిల్లా ఎడిషన్లో మన ఫోటోలు కూడా పడిపోతాయి. ఇప్పుడు పొగడొచ్చు మీరు నన్ను. మన బతుకు ఎలాగుందంటే తినే బియ్యంలో కూడా బ్రాండ్లు ఎత్తుక్కుంటున్నాం. ఆకలి తీర్చుకోవడానికి అన్నం ముద్ద కూడా అందంగా కనిపించాలా? మనకు అవసరం లేనిది వేరే వాళ్ళకి నిత్యావసరం అవ్వచ్చు. నువ్వు వద్దు అనుకుంటే వేరే వాడికి ఒక ముద్ద దిగే అవకాశం ఉండొచ్చు. ఆలోచించండి. అర్థమైంది అంకుల్. ప్రేమంటే అమృతాంజన్ రాయడం కాదు. ఎలా ప్రేమించాలరా బాబు? ఎలా ప్రేమించాలో అర్థం కావట్లేదా? మరి నా కూతుర్ని ప్రేమిస్తున్నానన్నావు. అది కాదంకుల్. మీ వయసులో ఉన్నోళ్ళకి అమ్మాయి ఓకే చెప్పేస్తే చాలు, పార్కులకు వచ్చేస్తే చాలు, సినిమాలకి షికార్లకి తిరుగుదాం అంటే సరే అంటే చాలు. ఇదే మీ దృష్టిలో లవ్ అంటే? ఒక అమ్మాయిని పార్క్ తీసుకెళ్ళడానికి ఏ టైంలో వెళ్తే బాగుంటది, ఏ టైంలో వెళ్తే జనాలు తక్కువ ఉంటారు, ఏ టైంలో తీసుకెళ్తే పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటదని పావుగంట తీసుకెళ్ళడానికి అన్ని ఆలోచిస్తే మరి ఒక అమ్మాయిని జీవితాంతం నీతో పాటు పంపించాలంటే ఇంకెంత ఆలోచించాలి? ప్రేమ అంటే ఆ అమ్మాయి కోసం గిన్నెలు కడగడం, ఇల్లు తుడవడం, సేవలు చేయడం కాదు. దాన్ని చాకరీ అంటారు. నువ్వు ఏం సాధిస్తే ఆ అమ్మాయి జీవితాంతం సుఖంగా ఉంటది, నువ్వు ఏం సాధిస్తే ఆ అమ్మాయి జీవితాంతం తలెత్తుకుని బతుకుతుంది, నువ్వు ఏం సాధిస్తే తన జీవితాంతం ఒక్క క్షణం కూడా నేను చేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉన్నదని ఆలోచించాలి. అది ప్రేమించడం అంటే, అది ప్రేమను సాధించడం అంటే. వీళ్ళు నీకు జీవితంలో ప్రేమ మీద క్లారిటీ వచ్చినప్పుడు నాకు కనపడు, అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. నేనమ్మ జీవితం ఈ అంకుల్స్ అంతా ఇంతే. నాలాంటి వయసులో ఉన్న కుర్రాడు వాళ్ళ కూతురు వెనకాల పడుతున్నాడని దొరికితే చాలు ఓ శాట భారతం అంత డైలాగ్ ఒక తప్పకుండా చెప్పేస్తారు. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 1+1 ఇవ్వట్లేదని చీరలోట్టుకు వెళ్ళిపోయారు. ఎంతైనా భలే ఎస్కేప్ అయ్యాంరా. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, దాని తర్వాత ఏదైనా. అటు చూడండి రా, అందులో డాక్టర్ ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, పోలీస్ ఉన్నాడు, ప్యూన్ ఉన్నాడు. ప్రతి ఒక్కడి బాధ ఒకటే, దేవుడా నాకు 1+1 ఆఫర్ ఇవ్వు, 1+1 ఆఫర్ ఇవ్వు అని. ఎంతైనా మనుషులంటే మంచోళ్ళరా. అసలు మనిషి అంటేనే మంచోడు. ఏమిచ్చానురా నేను నీకు? ఒక్క ఐడియా ఇచ్చాను ఆ అమ్మాయిని పడిరా అని. ఒక లవర్ బాయ్గా నేను ఏమేమగలరా ఈ సమాజానికి? ఫ్రెండ్స్కి సొల్లు సలహాలు తప్ప. దానికి మించి ఇంకేమైనా ఉందేట్రా? ఇదిగో, ఈ జన్మకే ఈడు నీ ఫ్రెండ్, ఈ జన్మకే ఈడు నీ ఫ్రెండ్, ఈ జన్మకే నేను మీకు మేకజుట్టు మహేష్ని. నేను జన్మల వరకు ఎందుకురా, పెద్ద చెరువు వరకు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాం లేదో తెలియదు. అందుకే కనిపించిన ప్రతి అమ్మాయిని కెలుక్కుంటూ పోతే చాలు. ఆ భగవంతుడిని మన గురించి ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా.
అలా కోరుకోవాల్సి వస్తే మన ఇంట్లో వాళ్ళ గురించి కోరుకోవాలి. అంతే రండి వెళ్దాం, ఎపిసోడ్ అయిపోయింది కదా. ఏరా ఈ జన్మకేనారా? నీతో ఇదే వచ్చిందిరా బాబు. నానా మైజే నువ్వు ముందెళ్ళే. సార్ నేనా? వెళ్ళరా నానా, ముందుకెళ్ళి చెప్తానే. సార్ నా పేరు చెప్పడం గానీ మర్చిపోయావు అనుకో సప్పరించేస్తాను. ఆల్ ద బెస్ట్ మామ, కరెక్ట్ మాట్లాడు. నువ్వు మాట్లాడి నువ్వు దింపేస్తాను నేను. హూ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్ సార్. నో నో, నాట్ హౌ ఆర్ యూ, హూ ఆర్ యూ? Yes sir, I know that song sir. Zar dil se sala pucho sala, who are you? ఏంటయ్యా ఇది? ఇంగ్లీష్ సార్, మీరు ఇంకో 2 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడండి, లెక్కలోకి వచ్చేస్తారు మా వాళ్ళే. అమ్మ గీత, నువ్వు మాట్లాడమ్మా. అడుగు అంతా వచ్చు కావాలరా. Hey, which slang is this? India, Vijayanagar. పరువు తీస్తున్నావు కదరా నానా. నానా బల్లి నువ్వు వెళ్ళి ఇంగ్లీష్ నల్లి. Good morning, MLA sir. My name is Malli sir. అక్క బల్లి. My family has 4 members sir, 2 males and 2 females sir. All are mammals sir. Our family has underwear shop in Uluvich sir. ఏదో రిజర్వాయర్ ఉన్నట్టు చెప్తున్నాడు. We have all sizes and styles sir. What about you sir? You wear or aware sir? ఏం లేదు సార్, అందరూ అండర్వేర్ వేసుకోవాలని చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు, దాని గురించి చెప్తున్నాడు. అంతే కదరా బల్లి? లేదు సార్, ఎమ్మెల్యే గారు వేసుకుంటారా వేసుకోరా అని అడుగుతున్నాను. ఎంత కవర్ చేద్దాం అనుకున్న చీప్ క్వాలిటీ పాలిథిన్ కవర్ లో అలా తీసిపోతున్నావు ఏంట్రా నానా? ఏంటయ్యా ఇది? కష్టపడి నేర్పిస్తే నీ కమర్షియల్స్ ఏట్రా నానా? ఎల్లువే ఎల్లు నానా. మధు నువ్వే నా పరువు నిలబెట్టాలరా నానా, రంగంలోకి దిగి రప్పాడించే. బ్లెస్ మీ సార్. ఏం చేస్తున్నావు నానా? కంపాస్ ని క్యాలిబ్రేట్ చేస్తున్నాను సార్. దిస్ ఈస్ ఈస్ట్, దిస్ ఈస్ వెస్ట్, దిస్ ఈస్ నార్త్, దిస్ ఈస్ సౌత్, ఈస్ట్ ఆర్ వెస్ట్. ఎమ్మెల్యే సార్ ఇస్ ద బెస్ట్. సూపర్ రా నానా, సూపర్ రా. క్లాప్స్ క్లాప్. మొదట్లోనే ఇంగ్లీష్ తో మొగ్గలేయించేస్తున్నాం. కంటిన్యూ మరి. One village is there sir, with full of problems sir. All people are crying like this sir. Then one hero will come sir. All problems are gone sir. That hero, you only sir. Because of you, our city people are in rest in peace sir. ఒరే నానా, అది రెస్ట్ ఇన్ పీస్ కాదురా నానా. రెస్ట్ ఇన్ పీస్ అంటే బకెట్ తన్నీయడం. రేపు మాప తన్నిసేలాగా ఉన్నాలేండి సార్. సారీ సార్, స్పెల్లింగ్ మిస్టేక్. పీస్ ఆఫ్ రెస్ట్ సార్. సురేష్ అసలేం మాట్లాడుతున్నారు మీ వాళ్ళు? అసలు అది ఇంగ్లీషే కాదు. నువ్వు ఉండి గీత. హలో సార్, మై నేమ్ ఇస్ సురేష్ సార్. ఐ యామ్ సారీ ఆన్ మై ఫ్రెండ్స్ బిహాఫ్ సార్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ దేర్ ఫాల్ట్ సార్. వీ హ్యావ్ నాట్ బీన్ టాట్ దిస్ లాంగ్వేజ్ ప్రాపర్లీ సిన్స్ an early age. So there is a bit of hesitation. All our exams are in English, all our interviews are in English, and yet we tend to underestimate its importance and leave it be. We can speak in English also sir, but we love our mother tongue Telugu sir. ఒరే మైసీడికి ఎంత ఇంగ్లీష్ ఎక్కడరా? ఒరే బుడతా ఎలారా? అందుకే ఇంగ్లీష్ సినిమాలు వచ్చినప్పుడు తెలుగు డబ్బింగ్లు చూడకూడదు. శబాష్, ఎంత బాగా మాట్లాడాడు. 10 మందికి నేర్పిస్తే పావంతైనా ఫలిస్తాదని మీరు నిరూపించారండి. మొన్న కూడా ఆ దొండపూడి పిల్లలు ఎంత బాగా ఇంగ్లీష్ లో మాట్లాడారు. సీఎం గారి ముందు మేమే సార్ అనడానికి భయపడతాం, అలాంటి వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడారు. వాళ్ళల్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఇప్పుడున్న పిల్లల్లో పావంతున్నా ఇంగ్లీష్ ఏంటి, ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. మన మాతృభాషను గౌరవిస్తూనే ఇతర భాషలను కూడా నేర్చుకోవాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడగలం. ఇంకా బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలి పిల్లలు. సార్ ఎంతకైనా అదో డౌట్. ఏంటమ్మా? మీకు వచ్చా ఇంగ్లీష్? నానా తోసీకరా నానా. హ్యాపీ బర్త్డే కామ్లీ, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. ఇంత కాస్ట్లీ వాచా? ఎందుకు మాధు ఇంత ఖర్చు పెట్టావు? నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి కదా కామ్లీ. నాకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తేనే హ్యాపీగా ఉంటానని ఎవరు చెప్పారు నీకు? ప్రేమతో చిన్న రిబ్బన్ బ్యాండ్ కొన్నా చాలు, అది నువ్వు కొన్నావని హ్యాపీగా ఫీల్ అవుతాను. కుళ్ళు జోకేసినా సరే అందరూ నవ్వాలి. నవ్వండి. క్లాప్. ఫిల్ మీ మోజీ. మధ్యలో ఏటా అన్నారే? మధ్యలో ఛానల్ లేపుతున్నాండ్రా నానా. ఏట్రా మామ, ఏటి హడావుడే? నువ్వేట్రా ఎక్కడికి వచ్చా? మీ అమ్మాయిల దగ్గరికి వెళ్ళలేదా? వాళ్ళు ఇక్కడ లేరా? మీరు డబ్బున్నోళ్ళు కదరా బాబు, మీ అమ్మ నాన్న ఇక్కడ ఎందుకు ఉంటారు? ఏం మాట్లాడుతున్నారో పడతా? రే
ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళిపోరా. మళ్ళీ వీళ్ళు నిన్న ఇక్కడ చూసారనుకో, వీళ్ళందరూ లేని వాళ్ళ ఫీల్ అవుతారు. నీ మంచి కోసం చెప్తున్నాను, వెళ్ళిపో. రే ఏంట్రా ఎటు వెళ్తున్నావు? ఇలారా. ఏంటండి ఇలా వచ్చారు? అప్పుడే ప్రోగ్రామ్ అయిపోయిందా? మీరందరూ లేని ప్రోగ్రామ్ లో మావిడ ఎందుకని తీసుకొచ్చేసానండి సరదాగా. బాగా రెడీ అయ్యి వెళ్ళారు కదండి, ఉంచాల్సింది కదా. వాడు మీ అందరినీ అక్కడ లేనోళ్ళని అంతలా అవమానించిన తర్వాత కూడా నేను అక్కడ ఎలా ఉంటానండి సరదాగా. ఈరోజు నేను కొద్దిగా ఉన్నోన్నని మీరందరూ గుర్తిస్తున్నారు సరదాగా. పక్క వీధిలో నాకన్నా డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు సరదాగా. ఉన్న పలంగా నేను ఆ వీధికి వెళ్ళాను అనుకోండి, నేను అక్కడ లేనోడ్నే. ఒక వీధి మారితేనే మారిపోయే నా స్థాయి, ఈ వీధిలో మాత్రం ఎందుకు? మనందరం ఒకటే. మీ భార్యలందరూ ఎక్కడ ఉంటే నా భార్య కూడా అక్కడే ఉండాలి సరదాగా. ఏమన్నే మాస్టర్ గారు, ఆట మొదలెట్టండి సరదాగా. నువ్వు వెళ్ళవే. సారీరా మామ. పర్లేదురా మా, పొద్దున్నాడు ఎవడో మీ అందరిని వేరు చేసి మాట్లాడి డీప్ గా హర్ట్ చేశాడు. అందుకే మీరు నాతో అలా మాట్లాడారని నాకు అర్థమైంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ రా. నా ట్యాంక్స్ పక్కనట్టండి. అవమానించిన ట్యాంకులు పగలకూడదాం పదండి. ఆ ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుందో పడతా? ఎర్రమన్ గ్రౌండ్ లో రా. వదలండి రా. చూడండి దెబ్బకు ఒక క్యాంటీ లగెత్తింది. మమ్మల్ని ఎన్నన్నా పర్లేదు, మా ఫ్యామిలీ అంటే మాత్రం అన్నోడిని కుక్కలకి బిస్కెట్ లాగా వేసేస్తాం. ఈ సంక్రాంతి ఆటల్లో విన్నర్లు మీరు అందరూ నానా. సబ్స్క్రైబ్ టు ఫిల్మీమోజీ. క్లాస్. పోతే పోయింది కానీ ఇన్నాళ్ళకి మీ వన్నే మాస్టర్ మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశాడురా. భలే అయింది ప్రోగ్రాము. మనిషి మంచోడేనే, అప్పుడప్పుడే చిన్నపిల్లల చిలి పనులు చేస్తుంటాడు. ఎప్పుడు వస్తారా ఈ వీడియో? ఆ ఫిల్మీమోజీ ఛానల్ వాళ్ళు టైమింగ్లు అడక్క బాబు. వీడియోలు బాగానే చేస్తారు కానీ టైంకి రిలీజ్ చేయరు. పోనాలో టైం ఇచ్చారనుకో, దానికి 3 గంటలు అటే వేసుకో కానీ ఇటు ఉండదు. అదేంట్రా? వాళ్ళ జాతకం అంతేలే, దాన్ని ఎవడ మార్చలేడు. వెళ్ళి పని చూసుకో. నాన్నగారు, పొద్దున్న ప్రోగ్రామ్ వాడు మాట్లాడిన మాటలకి మీరు బాగా ఫీల్ అయ్యారు కదండి. నీకు తెలియదేముందిరా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. డబ్బున్నాడు బాగానే ఉంటాడు, డబ్బు లేనాడు బాగానే ఉంటాడు. ఎటొచ్చి మన మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రానికి దగ్గర చుట్టాలం. అలా నా దరిద్రంలోకి లక్ష్మీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. లక్ష్మీదేవి ఎవరు నాన్నగారు? ఇంకెవర్రా, మీ అమ్మ. అది ఇక్కడ ఉండాల్సిందే కాదురా. నా దగ్గరికి రాకముందు బాగానే బతికేది. ఎన్ని ఆశలతో వచ్చిందో నా దగ్గరికి. నా మొగుడేదో చేసేస్తాడు, నా మొగుడేదో పొడి చేస్తాడు అని. కానీ ఈరోజు అదే 15,000 జీతం, అదే పడవ, అదే ప్రయాణం. నువ్వు ఇందాకలా అన్నావు చూడు, కొన్ని జీవితాలు జాతకాలే అంత. ఎంత బాధపడి ఏం ప్రయోజనం. అందుకే రోజు బయటికి వెళ్లే ముందు మీ అమ్మని ఎదురు రమ్మంటాను. ఏ రోజుకైనా మన పరిస్థితి మారకపోద్దా అని చిన్న ఆశ, అంతే. దరిద్రంలో బతుకుతున్న లక్ష్మీదేవిరా మీ అమ్మ. నాన్నగారు, నేను బాగా చదువుతానని చెప్పను కానీ చూస్తూ ఉండండి, ఏదో ఒకటి చేసి మన బతుకులు మారుస్తాను. రే, నువ్వు ఏది పడితే చేయకురా బాబు. లేదు నాన్నగారు, మంచి పనే చేసి మారుస్తాను. మీకు అమ్మకే అన్ని కొనేస్తాను, మెండ నింపేస్తాను చూడండి అమ్మకే. ఏడ్సేవలే అతవా.
అలా కాదండి, ఉన్న దాంట్లో మా అమ్మాయికి ఇవ్వడానికి కొద్దో గొప్ప బానే పోగేశాం గానీ మరీ కోటంటే. మరి ఉత్తనే వచ్చేస్తాయంటారు నాన్న ఎంఆర్ఓ సంబంధాలు. అలాంటప్పుడు మీకు తగ్గట్టు ఏ మిడిల్ క్లాస్ సంబంధాన్ని పిలుచుకోవాలి. వాడు కష్టపడి ఎంఆర్ఓ అయ్యి ఇలా పెళ్లి చూపులకు వచ్చినందుకు ఇదేనట్టు మర్యాద. ₹1,00,00,000 కూడా ఇచ్చుకోలేరేటి. సర్లేండి, గవర్నమెంట్ జాబ్తో పాటు ఇన్ని బెనిఫిట్లు ఉంటే ఎవరు మాత్రం తగ్గుతారు. కానీ మీరు అడిగినంత దానికి మేము తోగాలంటే చాలా కష్టం అండి. బావును మరీను అమ్మాయితో మాట్లాడడం గట్ట అలాంటివి ఏంటి లేవా? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం లాంటివి ఏంటి లేవా? పెద్దోళ్ళు లెక్కలు మాట్లాడుకుంటే నీ మధ్యలో నీ మాటలు పోలేటరు నాన్న. పెళ్ళి అయితే అన్ని తెలుసుకుందులే. సార్ గురుగారు, ఏంటి మీరు ₹1,00,00,000 తూగినట్టు తోగనట్టు ఏదో ఒకటి చెప్తే మేము ఉండాలి వెళ్ళిపోయి ఆలోచించుకుంటాం. అది సంబంధం నచ్చింది కానీ ₹1,00,00,000 తోగనట్టే కదా. అయితే ఈ మాత్రం దానికి ఎందుకురా నాన్న పిలిచేసి మా టైం వేస్ట్ చేస్తారు. డబ్బులు మొక్క, ఆటో ఛార్జీలు మొక్క. ఆపండి 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 మీ ఖాతా లెక్కలు. ఛీ, యదవ సంత. ఇది పెళ్ళి అనుకున్నారా, వ్యాపారం అనుకున్నారా? బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఇందాక నుంచి చూస్తున్నాను. కట్నం కట్నం అని ఒక్క తిప్పకుండా పలుకుతున్నారు. ఆ కట్నం తెచ్చింది గయ్యాలదైతే వాడిని పీక్కుని తింటే దానికి బాధ్యత మీరు వహిస్తారా? తేకపోయినా మా ఆవిడ నన్ను పీకి తింటుంది కదరా నాన్న. మీరేంటండి గవర్నమెంట్ జాబ్ అనగానే ముందు వెనక చూడకుండా అమ్మ ఇష్టం తెలుసుకోకుండా వచ్చేమంటమేనా? సంపాదించిన దాంతో తాగి తందనాలు ఆడి ఇంటికి వచ్చి దాన్ని తంతే ఆ ఏడుపు మీరు ఆపగలరా? ఉద్యోగం అనేది పెళ్లికి అవసరం మాత్రమే, అర్హత కాదు. ఏం ఉద్యోగం చేస్తున్నాడని శివుడిని పార్వతి పెళ్లి చేసుకుంది. ఏం ఆస్తులు ఇచ్చారని గోపికలకి తోడుగా నిలబడ్డారా కృష్ణుడు? అర్థం చేసుకునే మనసుని, సర్దుకుపోయే గుణాన్ని చూడకుండా జాబులు ఆస్తులు చూసి పెళ్లిళ్ళు చేయబట్టే గుమ్మానికి కట్టిన మామిడాకులు ఎండకు ముందే విడాకులని గోల పెడుతున్నారు. పెళ్లి అనేది ఒక తరానికి పునాది. దాన్ని మనం ఎంత బలంగా ఉంచితే భవిష్యత్ అంత బాగుంటది. బాబు బాబు ఎవరు బాబు? బాబు దసరా మామూలు. ఆహా, దసరా మామూలా? అవును బాబు. నువ్వేనా, మీ వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు బాబు. రే రండ్రా, మామూలు ఇస్తున్నారు రండ్రా. ఏమ్మా, అందరూ వచ్చినట్టేనా? వచ్చాం బాబు. ఇది ఏ కాంపౌండ్? మీ కాంపౌండే కదా బాబు. కాదు, మిడిల్ క్లాస్ కాంపౌండ్. మిడిల్ క్లాస్ కాంపౌండా? ఈ కాంపౌండ్ లో కష్టాలు కాకుల్లా కావకామని రోజు అరుస్తూనే ఉంటాయి. ఆ కష్టాల్ని కాంపౌండ్ నుంచి అంత సులువుగా బయటికి తోలలేము. మీరు ప్రభుత్వ ఉద్యోగులు, నేను ప్రైవేట్ ఎంప్లాయీని. పండగ వచ్చింది కదా, ఖర్చులు పెరుగుతాయని మీకు జీతం పెంచరు, అలాగే నాకు జీతం పెంచరు. మీకే ఉంది, మామూలుగా వచ్చి మామూలు అడుగుతారు. ఆ మామూలు మీకు ఇవ్వాలంటే మాకు వచ్చే జీతం నుంచే తీసి ఇవ్వాలి కదా. సరే, సంవత్సరంలో ఒక్కసారి కదా అడుగుతారు. ఎలాగోలా ఇబ్బంది పడి ఇద్దాం అనుకుంటే ఈ నెల బరువు వచ్చే నెల, ఆ నెల బరువు ఆ వచ్చే నెల, ఇలా సంవత్సరం అంతా సతమతమే. అడిగే చెయ్యి ఇచ్చే చెయ్యి కూడా చూడాలి కదా. అందుకే ఇబ్బంది పడే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చేవాళ్ళని, ఇవ్వగలిగే వాళ్ళని అడగండి. ఈ బట్టలేంటి, ఆ గిన్నెలేంటి, ఆ చెత్త ఏంటి, ఈ మాడిపోయిన తపాలాలేంటి? ఒక్క పూటలో ఎలా ఉన్న ఇళ్ళని ఎలా మార్చేశారు? ఇల్లైనా తుడిచారా లేదా? ఎక్కడ తుడిచారు? మొత్తం మట్ట అంతా కాళ్ళకే అంటుకుంటుంది. ఏమే, సారీ, తప్పైపోయిందే. నిన్నని మేము తప్పే చేసాం, దానికి కోపగించుకుని ఇంత శిక్ష విధించాలా? ఏదో మిల్లు నుంచి వచ్చిన కోపం, ఫ్రస్ట్రేషన్తో అన్నాను, దానికే నువ్వు అంత ఫీల్ అయిపోవాలా? నేనేం ఫీల్ అవ్వలేదు కానీ ఆ స్టూల్ ఇక్కడ తీసుకుని రండి. దేనికే? తీసుకుని రండి చెప్తాను. తెచ్చాను. మళ్ళా అక్కడ తీసుకుని వెళ్ళండి. ఎందుకే? తీసుకుని వెళ్ళండి చెప్తాను. మళ్ళా ఇక్కడ తీసుకుని రండి, మళ్ళా అక్కడ తీసుకుని వెళ్ళండి, మళ్ళా తీసుకుని రండి, మళ్ళా తీసుకుని వెళ్ళండి, మళ్ళా తీసుకుని రండి. చేసిన పని ఎన్నిసార్లు చేయాలి బాబు, చిరాగ్గా. మా బతుకు కూడా అంతే, చేసిన పనే రోజు చేస్తూనే ఉండాలి. అలా అని నేను ఎప్పుడైనా చిరాకు పడ్డానా? కేవలం కూరలో ఉప్పు కోసం నా మీద నిప్పులు చెరిగారు. కానీ రోజు మీరు తండ్రి కొడుకులు చేసే తప్పుల కోసం నేనెంత చెయ్యాలి? వాడికి ఆట మీద ఉన్న శ్రద్ధ నేను చెప్పిన మాట మీద ఉండదు. మీరేమో మిల్లులో ఉన్న కోపాన్ని అక్కడ కూలీల మీద మానేసి ఇంటికొచ్చి కట్టుకున్న దాని మీద చూపిస్తారు. రోజు మీ ప్రపంచం నలుగురితో ఉంటే నా ప్రపంచం 4 గోడల మధ్య మీతోనే ఉంటుంది. జీతం ఇచ్చి మిమ్మల్ని శాసించే వాళ్ళే ఒక మాట అంటే మీరు తీసుకోలేకపోతుంటారు. అలాంటిది ఏమీ ఆశించిన నన్ను ఎన్ని మాటలు అంటుంటారు. వాడి దృష్టిలో అమ్మ అంటే ఒక పని మనిషి, మీ దృష్టిలో భార్య అంటే ఒక వంట మనిషి. కానీ మీ ఇద్దరికి ఎప్పుడు అర్థమవుతుందో నేను కూడా మీలాగే ఒక మనిషినని. సంపాదించిన సొమ్ముతో సామాన్లు తేవడం ఒకటే కష్టం కాదండి, ఆ తెచ్చిన సామాన్లని సక్రమంగా వాడటం కూడా కష్టమే. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు, కానీ ఆ దీపం వెలగాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సక్రమంగా మెలగాలని తెలుసుకోండి. పెళ్లికి ముందు ఆడపిల్లలకి ఎన్నెన్నో కలలుంటాయి, కానీ పెళ్లి తర్వాత ఆ కళ్ళన్నీ సముద్రంలో అలల్లా వెనక్కి వెళ్ళిపోతాయి. కట్టుకున్న మనిషి కన్న పిల్లలు తర్వాతే ఏదైనా అన్నట్టు మారిపోతాం.
మా కష్టం తెలుసుకోపోయినా పర్లేదు, కనీసం బతికుండగా మా విలువ తెలుసుకోండి చాలు. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనో మీ తప్పుల్ని ఎత్తి చూపించాలనో కాదు, నన్ను అర్థం చేసుకోమని చెప్పే చిన్న ప్రయత్నం అంతే. ఏమైనా ఎక్కువ మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసిన ప్రపంచం ఏదైనా ఉందంటే అది మీ ఇద్దరే. ఒరే మధు, ఏడకురా. వెంకటేష్ ఏటమ్మా ఎలా ఏడిపించేస్తున్నాడు. ఇంతసేపు సినిమా చూస్తున్నావా? ఆపదలో ఆదుకోవడం తప్ప ఏమీ ఇచ్చుకోలేని భేదవాడమ్మా ఈ మధుగాడు. నువ్వే ఆపదవకుండా ఉంటే చాలా అదే పెద్ద గిఫ్ట్. మహేష్ నువ్వు కూడా చేయి చాపు. అందరికి కట్టేస్తుంది. ఈ రోజు నుంచి మీ అందరూ నాకు బావలరా. అయితే ఏటి మధు బావా, ఓకేనా? నీ పొట్టి బావ బుడతా. సురేష్ ఇప్పుడు నువ్వు చాపు. నన్ను చాపమంటుందేటి? వీళ్ళందరికీ కట్టి నా కట్టకపోతే బాగోదని ఫ్రెండ్షిప్ బ్యాండ్ తెచ్చి ఉంటది గీత. ఇదిగో గీత, నా చెయ్యి నీదే. ఆ చెయ్యికే రాఖీ. ఏంటి గీత, ఏం చేసావు? నాకు రాఖీ కట్టేవేటి? నాకు రాఖీ కట్టే బదులు మీ తాతగారు తుపాకీ తీసి నన్ను కాల్ చేయాల్సింది కదా గీత. అయ్యో సురేష్, ముందు మీరు రాఖీ అంటే అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు పండుగని ఆలోచించడం నుంచి బయటికి రండి. ఈ తాడు నీకు రక్ష, నువ్వు నాకు తోడని గుర్తు చేసుకోదానికే ఈ పండుగ జరుపుకుంటాం. ఆ రక్షణ తోడు అన్న చెల్లెల మధ్యన అవ్వచ్చు, భార్య భర్తల మధ్యన అవ్వచ్చు, తండ్రి కూతురి మధ్యన కూడా అవ్వచ్చు. కాకపోతే కాలం మారినట్టే మనకి కొన్ని కథలే గుర్తుంచుకోవటం వల్ల అది కేవలం సిస్టర్స్ కి బ్రదర్స్ కి పరిమితం అయిపోయింది. కృష్ణుడికి వేలికి రక్తం కారినప్పుడు ద్రౌపది తన కొంగు చింపి కడితే కృష్ణుడు వస్త్రాభరణం దగ్గర కాపాడిన కథల దగ్గరే మనం ఉండిపోయాం. పూర్వము రాజులు యుద్ధాలకు వెళ్లేటప్పుడు వాళ్ళ భార్యల క్షేమం కోరి రాఖీలు కట్టిన కథలు కూడా మర్చిపోయాం. నాకు తెలిసినంత వరకు క్షేమం కోరటం, రక్షణ కల్పించటం రాఖీ అంటే. అది కేవలం సిస్టర్స్ కి బ్రదర్స్ అంటే నేను ఒప్పుకోను. నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా నిలబడిన స్నేహితులు మీరు. మీ క్షేమం కోరి కట్టాలనిపించింది, అర్థమైందా? హ్యాపీ రాఖీ టు యు ఆల్. వెళ్తున్నాను, బాయ్. ఇప్పుడు సమ్మగుందరా నాకు. గీత మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎమ్మెల్యే మనవరాలకి మొగుడు అని బోర్డు కూడా చెక్కించుకున్నాను. ఇప్పుడు ఏవేవో కథలు చెప్పి రాఖీ కట్టి చెలిపోయింది. సరే బుడతా, రాఖీ కట్టినా సరే తన ఉద్దేశం వేరేలా బుడతా, ఫీల్ అవ్వకు. నీ అబ్బా రాఖీ ఎంతమంది రక్తాలు తీస్తారా బాబు? రే, కళ్ళు మూసి తెరిసే లోపు రక్తం అంతా కాలంలో నీళ్ళు తోడినట్టు తోడిచారు కదరా. ఒరే బాబు, ఇంటికి వాటర్ క్యాన్ పట్టుకెళ్ళినట్టు అలా పట్టుకెళ్ళిపోతున్నా ఏంట్రా బాబు? నా రక్తం తెచ్చి నాకు ఎక్కిందిరా మళ్ళీ. ఏయ్, ఎందుకలా అరుస్తున్నావు? ఎంత మోసం ఏంటండి, కళ్ళు మూసి టిన్నులు రక్తం లాగేస్తారా? ఓవర్ యాక్షన్ చేయకు. నీకు పెట్టిన ప్యాకెట్ ఇది 300 ml. అది బ్లడ్ కాదు, పొమోగ్రానైట్ జ్యూస్. ఓ, దానం చేసిన వాళ్ళకి దానిమ్మ చూసా. అబ్బా, మెల్లగా తీయండి. అలా చేయి ముడిచి 2 నిమిషాలు ఉంచు. అమ్మ బాబాయ్, ఇంకా నా రక్తం అంటే నీళ్ళు లాగేసారు అనుకున్నానండి బాబు. తింగరోడివే గాని మంచి పనే చేసావు. ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. అప్పుడేనా? ఏరా నాన్న, బ్లడ్ ఇచ్చావా? సూపర్ రా నాన్న నువ్వు. ఇక ఈ ఫ్రూటీ తీసుకొని సపరించుకొని ఇంటికి వెళ్ళిపా. 300 ml రక్తం లాగేసి 150 ml ఫ్రూటీ ప్యాకెట్ చేతికిచ్చి సపరించుకొని ఇంటికి వెళ్ళిపోమంటారా? అసలు నా రక్తం ఏంటి చేశారు సార్? అమ్మేసుకున్నారా? ఇదో కొత్త బిజినెస్ మొదలెట్టారు మీరే. హలో, ఏంటి న్యూసెన్స్? హాస్పిటల్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఇది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ. అది కాదు డాక్టర్ గారు, ఏబీ పాజిటివ్ బ్లడ్ ఎవరిదని అడిగారు. నా దానిగానే లాక్కొని వచ్చి బ్లడ్ లాగేసి ఫ్రూటీ ప్యాకెట్ చేతులకు ఇచ్చి సపరించుకుంటే ఇంటికి వెళ్ళిపోమంటున్నాడు. అసలు నా బ్లడ్ దేనికి తీసుకున్నారు? మీ బ్లడ్ దేనికి తీసుకున్నాం మీకు తెలియాలి అంతే కదా. ఇలా రండి. అదిగో, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ పాపను చూడండి. నిన్న సాయంత్రం యాక్సిడెంట్లో చాలా రక్తం పోయింది. యాక్సిడెంట్ చేసినోడు బాగానే పారిపోయాడు. ప్రాణాల కోసం ఆ పాప ప్రతి నిమిషం పోరాడుతుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన రక్తంతోనే ఆ పాప ప్రాణాలను రక్షించబోతున్నావు. నువ్వు ఇచ్చిన ప్రతి రక్తపు బొట్టు ఆ పాప ప్రాణానికి ఎంతో అవసరం. సమయానికి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ కొనుక్కునే స్తోమత కూడా వాళ్ళకి లేదు. ఈ రోజు ఆ పాప బతుకుతుందంటే అది నీ వల్లే. డాక్టర్ గారు, ఊరంతా తిరిగానండి. మీరు చెప్పిన బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకలేదండి. ఇంక అవసరం లేదులేండి. అలా అంటున్నారేటండి? ఏమైందండి? మీరేం కంగారు పడకండి. ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సమయానికి ఈ అబ్బాయి బ్లడ్ ఇచ్చి మీ పాప ప్రాణాన్ని కాపాడాడు. బాబు, మీ మేలు జన్మలో మర్చిపోలేను బాబు. టైంకి దేవుళ్ళ వచ్చి కాపాడావు. మాకింక దక్కదో అన్న టైంలో వచ్చి దానం చేసావు. నీ మేలు జన్మలో మర్చిపోలేం. నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి బాబు.
అడగగానే డబ్బులు సర్దేస్తాం, అడగకుండానే నీకెందుకురా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను కదా అంటాం. ఇన్ని చేసిన మనం బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా మనతోనే తోడుండే బ్లడ్ డొనేట్ చేయలేమా? మనలో చాలా మంది పాపం తెలియక రక్తం దానం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతామేమో, మనకేటో అయిపోద్దేమో అని అపోహ పడుతుంటారు. అదంతా కాదండి. అసలు ఇంకా కళ్ళే తెరవడు అన్నవాడికి మళ్ళీ కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని కల్పించవచ్చు. దేవుడు ప్రాణాన్ని ఇస్తాడు, వైద్యుడు ప్రాణం పోస్తాడు, మధ్యలో మందే ఉంది బోడి. మనం ఎవరికి ఏది ఇచ్చినా ఏది ఆళ్ళలో కలుపుకోలేడు, ఒక్క రక్తం తప్ప. ఇప్పటికైనా జనం అపోహల నుంచి బయటకు వచ్చి అవసరమైనప్పుడు రక్తం దానం చేస్తే అదే చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.